హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవుల. ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి. వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మ టమాటాలు పచ్చిమిర్చి వేసి చేస్తుంది గోంగూర పచ్చడిలో. అది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. మా అత్తమ్మ అయితే ఎండుమిర్చి వేసి చేస్తుంది. ఆ రెసిపీ నేను మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. పాన్ పెట్టేసుకొని ఇక్కడ నేను 2 కట్టల వరకు గోంగూరని అయితే వాష్ చేసుకున్నాను. అది పాన్లో వేసేసుకొని ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా టమాటాలు పచ్చిమిర్చి వేసి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మనకి ఎక్కడ పులుపు అనేది కూడా అనిపించదు. ఇప్పుడు మనకు పులుపుకి తగ్గట్టు ఒక 7-8 పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. అలాగే ఒక టమాటాని కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే మనము పచ్చిమిర్చి టమాటా గోంగూరని అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము ఉడకనిద్దాము. ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మనం ఉడకనివ్వాలి. ఇప్పుడు మనకి గోంగూర పచ్చిమిర్చి అంతా ఉడికిపోయింది. ఇప్పుడు చల్లారిన తర్వాత మనమైతే ఒక స్పూన్ తీసుకొని మన మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి గోంగూర మొత్తాన్ని. ఇలా వేసుకున్నాక ఇందులోకి ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2-3 వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి పల్స్గా అయితే తిప్పుకోవాలి. మీరు రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు, లేదు అంటే మనం మిక్సీ జార్లో 2 పల్స్ తిప్పుకుంటే సరిపోతుంది. మనకి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనమైతే పోపు పెట్టేసుకుందాము. పాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిర్చిని, ఇక్కడ వెల్లుల్లిని కూడా కచ్చపచ్చిగా దంచుకొని అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు కూడా వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవైతే మరీ మనకి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర వేయడం మర్చిపోయాను, మీరు తప్పకుండా వేయండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంగూరని ఇందులో వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు అయితే మనము ఫ్రై చేసుకోవాలి. వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.